ఆప్కి అదాలతులు భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జేపీ నడ్డా మీద గంగానది విషయంలో ఆయన తలకిందులు చేశారనేది ఆరోపణ. నడ్డా సార్, మీ కుటుంబం గురించి తెలుసుకున్నాం. అందరూ ఎడ్యుకేషన్లోనే ఉన్నారు, ఇంకా ఏదో ప్రొఫెషన్లో కూడా ఉన్నారు. మీ తండ్రి గారు ఎంతో గొప్ప ప్రొఫెసర్గా కూడా పనిచేశారు, వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నారు. మీ సహోదరి డాక్టర్, మీ సోదరుడు యూజీసీ. కానీ మీరెందుకని తప్పుదారించుకున్నారు? చెడు మార్గాల్ని సరిచేయడం కోసం వచ్చాను. ఎందుకంటే వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. నేను పాట్నా దేశంలోనే పుట్టాను. 75, 76, యాక్చువల్గా 74 నుంచే గమనిస్తే అది జేపీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండింది. జయప్రకాష్ నారాయణ్ యొక్క పరిపాలన నాకు చాలా బాధను కలిగించింది. అంతేకాకుండా కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. మా నాన్నగారు ఈ ఎమర్జెన్సీకి ముందు చాలా గొప్ప పరిస్థితులు ఉండేవారు. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆయన్ని చాలా విషయాల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని నాకేమనిపించిందంటే పాలిటిక్స్లో, అంటే సోషల్ పాలిటిక్స్లో పనిచేయాలని నాకు అనిపించింది. అంటే మీ కుటుంబంలో ఎవరూ మిమ్మల్ని ఆపాలేదా? అందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు కదా. మీరు ఐఏఎస్, ఐపీఎస్ ప్రొఫెసర్ అవ్వాలని అనుకోలేదా? అంటే మా ఇంట్లో చాలా హెల్తీ డిస్కషన్స్ జరిగేవి. నేనొచ్చి చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ డిస్కషన్స్ గురించి నా ఇంటి డైనింగ్ టేబుల్ దగ్గర తెలుసుకున్నాను. ఎప్పుడూ ఫ్రీ డిస్కషన్ ఉండాలని మా నాన్న గట్టి నమ్మకం. అందుకు కావలసిన సపోర్ట్ నాకు ఎక్కువగానే దొరికింది. నేను నా కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. చాలా కుటుంబాల్లో ఎప్పుడూ ఇలాంటి విషయాలు జరగవు, కానీ నాకు మాత్రం చాలా గొప్ప సపోర్ట్ దొరికింది. వాళ్లతో చాలా డిస్కషన్స్ చేశాను. కానీ ఇంకొక విషయం, రాజకీయ కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే కుటుంబాల్ని రాజకీయాల్లోకి తీసుకెళ్తారు. కానీ మీరు రాజకీయాలను ఇంటికి తీసుకొచ్చారు. నా ఇంటికి రాజకీయాలను తీసుకురాలేదు, కానీ చిన్నప్పటి నుంచి నా కుటుంబంలో రాజకీయాల గురించిన డిస్కషన్స్తోనే నేను పెరిగాను. కానీ నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం మాత్రం నిజం. కానీ మీరు వివాహం చేసుకున్నవారు పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కదా, వాళ్లలో కూడా నాయకులుండేవారు. వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా ఉండేవారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళకి పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉండేవాళ్ళు ఉంటే ఇంకా మంచిది కదా. ఎందుకంటే వాళ్ళు పనిచేసే విధానం, ప్రజల్ని మంచిగా చూసుకోవడం, సమాజాన్నే కూడా సోషల్ యాంగిల్, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలి. వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. మీ భార్య అమ్మగారు కూడా ఎలక్షన్లో గెలిచారు. మీరంతా వెనక్కి వెళ్ళండి, నేను పాల్గొంటానని మీరు చెప్పలేదు. కుటుంబం ఉన్న తర్వాత ఇలాంటి విషయాలు సహజమేనండి. నేనేం చెప్పానంటే మీరు సోషల్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోండి, నేను రాజకీయాలు సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను. అందువల్ల వాళ్ళు సోషల్ ఫీల్డ్లో యాక్టివ్ అయ్యారు. అందుకనే నేను పొలిటికల్ ఫీల్డ్లో బాగానే యాక్టివ్గా ఉన్నాను. అయితే స్కూల్లో చదివిన మీ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఆ టైంలో ఆయనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ కలిసేవాళ్ళం, అవును, ఇంకా ఏదైనా ప్లే గ్రౌండ్లో ఎక్కువ కలిసేవాళ్ళం. గేమ్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. నేను స్పోర్ట్స్లో మైల్ రేస్ ఛాంపియన్గా ఉన్నాను, ప్రిన్స్ ఛాంపియన్గాను ఉన్నాను. చాలా తక్కువ మంది మాత్రమే ఈ రెండింటిలోనూ పాల్గొంటారు. అంతేకాకుండా స్విమ్మింగ్ లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. యాక్టివిటీస్ కథ కూడా నేను విన్నాను. వైస్ ఛాన్సలర్ అయిన ఒక ఆఫీసర్ని మీరు బయటికి లాగారని. అసలు ఏం జరిగిందంటే ఒక మేనేజ్మెంట్ క్లాసులో, అంటే ఒక మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్లో ఇక్కడేదో తప్పు జరిగింది అని విషయం తెలిసింది. దీక్ష చేపట్టాం, దీక్షలో జయించాం కూడా. కొందరు పోరాటంలో కూడా కూర్చునున్నారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ కొంతమంది మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పాను. నేనెవరిని కలవనని డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఎవరి వైస్ ఛాన్సలర్, మీరు వాళ్ళని కలిసి తీరాలి అని చెప్పాను. నేను కలవను. మీరెలా చెప్తారు? యూనివర్సిటీలో ఇదంతా సాధ్యం కాదు. నేను కలవనంటే కలవను అని చెప్పారు. సరే ఓకే, నాకు కూడా ఒక 10-12 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సరే మీరు అలాగే వారిని ఎత్తుకోండి అని చెప్పాను. ఆయన కూర్చున్న సోఫాతో పాటు ఆయన అలా పైకి లేపి బయట గార్డెన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టేశాం. అంటే ఆయన ఎలా కూర్చున్నారో అలాగే ఉండిపోయారు. నేనేం చెప్పానంటే, స్టూడెంట్స్ వచ్చారు కదా, మీరు ఎలాగో ఇక్కడే ఉన్నారు, ఇప్పుడైనా వారితో మాట్లాడండి అని చెప్పాను. ఆయన మాట్లాడారు. అప్పటినుంచే రాజకీయాల గురించి మీ మనసులో ఎంతో ఉంది. అవునండి, దాని గురించి ప్రజలే నిర్ణయించాలండి, నాదంటూ ఏమీ లేదు. ఆ టైంలో నేను చాలా అగ్రెసివ్గా ఉన్న మాట నిజమే, కానీ సిస్టమ్స్, నార్మ్స్ అన్నీ నేను ఓవర్ స్టెప్ చేసింది మాత్రం లేదు. ఈ విషయంలో మోదీ మీకెంతో సపోర్టివ్గా ఉన్నారు. మోదీ అందరి ముందు చెప్పారు మీరు ఆయన పని చేయడానికి ఒకే స్కూటర్ మీద వెళ్లేవారని. అవును, చూడండి, అదేమిటంటే అది నా అదృష్టంగా భావిస్తాను. అంటే నాకు అంత గొప్పవారితో కలిసి పనిచేసే అదృష్టం చిన్నప్పటి నుంచే కలిగింది. ఈ రోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఈ పదవిలో ఉండడానికి అసలైన కారణం ఆయన చెప్పిన చిన్న చిన్న విషయాలు మాత్రమే. అంటే ఆయన నాకు చిన్నప్పుడే నాకు నేర్పించిన విషయాలు, వాటిని నేర్చుకోవడం వల్లే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను.
ఆ టైంలో నేను కలిసి పనిచేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆయన మన ప్రధానమంత్రిగా ఉన్నారు, బాధ్యత గల పదవిలో ఉన్నారు. అప్పుడు నేను యువమోక్షాలో నాయకుడిగా ఉన్నాను. అప్పట్లో మాకు బయటికి వెళ్ళడానికి బళ్ళవి సరిగ్గా దొరికేవి కావు. అప్పుడు మా దగ్గర స్కూటర్ మాత్రమే ఉండింది. దాన్ని కిక్కు కొట్టి ఆయన ముందు కూర్చుని ఉండేవారు. అలా వెళ్లి మేము ప్రజల్ని కలుస్తూ ఉండేవారు. మోదీ సార్ ఎంత ఫాస్ట్ గా ఉండేవారు, ఇప్పుడు అలాగే ఉన్నారా? ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉంటారు, చాలా షార్ప్. అది ఎలాగంటే విషయాల్ని లోతుగా పరిశీలించడంలో నేను ఆయనతో చెప్పేస్తాను. నా యొక్క ఆలోచన శక్తి ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచి చాలా మైళ్ళ దూరంలో మీ ఆలోచన ఉంది అంటాను. ఆయన యాంగిల్ ఏంటో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. గంటల కొద్దీ పనిచేసి ఎన్నో విషయాలను నేను ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను. తీసుకువెళ్ళి ఆయన ముందు ఉంచితే ఆయన వెంటనే చెప్తారు, ఇది ఈ యాంగిల్లో చూడాలి, ఇది యాంగిల్లో చూడాలి, అన్నీ కూడా కలిసి చూడాలి అని చెప్తారు. అప్పుడు నేను తీసుకెళ్లిన పేపర్ వైపు చూస్తే అసలు ఇది ఎందుకు పనికి వస్తుంది అని కూడా నేను అనుకుంటాను. నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. ఆయన ఎన్ని ఐడియాస్ పెట్టుకుంటారంటే చాలా 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 ఐడియాస్ పెట్టుకుంటారు. ఒకే సమయంలో ఆయన ఎన్నో ఐడియాస్ ఇస్తారు. సో నిజంగానే ఆయనతో కలిసి పనిచేయడం అన్నది. మీరు ఆ విషయంలో ఇబ్బంది పడేవారా? ఎందుకంటే ఎక్కువ విశ్రాంతి తీసుకునేవారని తెలిసిందే. ఆయనైతే రాత్రి మగళ్ళు పనిచేసేవారని చెప్పారు. ఒక పెద్దవారి స్థానంలో ఉండి చిన్నవాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం అన్నది, వాళ్ళ దగ్గర పని తీసుకోవడం అన్నది మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. అందుకని ఆయనకి నాకున్న లోపాలన్నీ కూడా తెలుసు. చాలాసార్లు ఆయన నాతో అన్నారు, నట నేను సన్నబడకుండా వదిలిపెట్టను అని. అందుకని నువ్వు కష్టపడి పని చేసే తీరాలి అనేవారు. అందువల్ల ఆయన ఒక అభిమానం అనొచ్చు, ఒక శ్రమ అనొచ్చు. ఇప్పుడు చూడండి, మేము ఆయుష్మాన్ భారత్ అనబడేది 9 నెలల లోపు ప్రపంచంలోని అతిపెద్ద వరల్డ్ హెల్త్ స్కీమ్, ప్రపంచంలోని లార్జెస్ట్ హెల్త్ కవరేజ్ని మేము ఇచ్చాం. ఇది 9 నెలల్లో మేము సాధించాం, అది డిజిటల్గా. ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి పని తీసుకుంటారు. ఆ తర్వాత ఆయనే 20 మీటింగ్ దాకా ఆయనే అటెండ్ చేశారు. ఆయనకే మీరు ఎక్కువ పనులు చెప్పేవారు. అవునండి. అన్ని ఎలక్షన్స్ మీటింగ్ లో ఆయనే పాల్గొంటారు. మీరు కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంచుకున్నారు, మోడీ గారు ఉంటే గెలవగలమని. ఆ విషయం నిజమే. మోడీ గారు ఉంటేనే గెలవగలం, దానికి తిరుగులేదు. ఇప్పుడు మోడీ గారి పరిపాలన చూస్తే నిజం చెప్పాలంటే ఆయన వట్టి నాయకుడు మాత్రమే కాదు, ప్రధానమంత్రి కూడా కాదు. ప్రపంచం మొత్తం ఆయన కీర్తి గడించారు. ప్రపంచంలో అందరూ కూడా ఒప్పుకుంటారు ఆయన గురించి మాట్లాడితే. ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ కోవిడ్ మేనేజ్మెంట్ చూసారంటే నేను ఒక విషయం గమనించాను. యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ హెల్త్ మినిస్టర్గా కూడా కొన్నాళ్ళు ఉన్నాను. సో జో బైడెన్ కూడా ఆయన్ని పొగిడారు. జపాన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన కూడా మెచ్చుకున్నారు. మన వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ యొక్క ఫెడరోస్ డైరెక్టర్ జనరల్ ఆయన్ని మెచ్చుకున్నారు. ఆయన మేనేజ్మెంట్ని పొగిడారు. ఆ విషయం ఈరోజు ప్రూవ్ అయిపోయింది కదా. 130 కోట్ల దేశాల్లో ఒక రక్షణ కవచాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అది నిజం. 220 డోసెస్ వ్యాక్సిన్, డబుల్ డోస్ ప్లస్ బూస్టర్, ఇది రెడీ చేసే పని వరల్డ్ లార్జెస్ట్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఇండియాస్ ప్రోగ్రామ్ అట్ కోవిడ్ టైం. అంటే చెప్పాలంటే నేను ఒక హెల్త్ మినిస్టర్. ఈ దేశానికి ట్యూబర్క్లోసిస్ మెడిసిన్ రావడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ దేశానికి టెక్నిస్ మెడిసిన్ రావడానికి 28 సంవత్సరాలు పట్టింది. ఈ దేశానికి జాపనీస్ ఇన్సెబిలిటీ మెడిసిన్ రావడానికి 100 సంవత్సరాలు పట్టింది. 1906లో జపాన్కి వచ్చింది, 2006లోనే ఇండియాకి వచ్చింది. ఈ దేశంలో అంటే మన దేశంలో పోలియో ప్రోగ్రామ్ అన్నది, అంటే 2 drops పోలియో డ్రాప్ వేస్తారు కదా, అది ఇక్కడికి వచ్చి చేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. అది నేషనల్ ప్రోగ్రామ్ గా మారడానికి 30 ఏళ్లు పట్టింది. అంతేకాకుండా January 20th, 2020 ఫస్ట్ కేస్ కరోనా కేస్ డిటెక్ట్ అయినప్పుడు April 20th మోడీ టాస్క్ ఫోర్స్ రెడీ చేశారు. అంతేకాకుండా 9 months లో 1 కాదు 2 ఇండిజినస్ వ్యాక్సిన్ తయారు చేసి దేశానికి ఇచ్చారు. అదే మన భారతదేశం. మనం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడాలంటే, అంటే బోరిస్ జాన్సన్ చెప్పేది ఏమిటంటే, ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ టేకెన్ ఏ లీడ్ ఇన్ ద క్లైమేట్ చేంజ్ అండ్ హ్యాస్ బ్రాట్ వరల్డ్ టుగెదర్. ఈ విషయాలన్నీ పరిస్థితులే. ఒక్క విషయం క్లియర్ గా తెలుస్తోంది, ఆయన పరిపాలనని మొత్తం ప్రపంచం అంతా హర్షిస్తోంది. యుక్రెయిన్ వార్లో ఆయన సేఫ్ ప్యాకేజ్ తీసిచ్చారా లేదా? పుటిన్తో మాట్లాడారు. ఒకసారి ఆయన పుటిన్తో మాట్లాడారు, మరొకసారి జలస్తో మాట్లాడారు. ఇద్దరితో మాట్లాడిన తర్వాత సేఫ్ ప్యాకేజ్ ఇవ్వబడింది. మన స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చేరిపోయారు 32,000. కానీ ప్రపంచంలో మిగిలిన దేశాల వాళ్ళు కూడా ఇండియన్ ఫ్లాగ్ ను తీసుకుని వాళ్ళు కూడా క్షేమంగా వచ్చి చేరారు. అది కూడా మీరు చూసే ఉంటారుగా. తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇది నా కర్తవ్యం. అంటే లెటర్ అండ్ స్పిరిట్లో వీటన్నింటినీ కూడా చాలా లోతుగంట తీసుకుని వెళ్లి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి.
అంటే పనంతా ఎక్కువ మీ నుంచే. అవును, ఖచ్చితంగా. మనమందరం కూడా పనిచేసే తీరాలండి. కష్టపడడం అనబడేది పార్ట్ అండ్ పార్సల్. 24x7x365. ఒక లీవ్ కూడా ఉండదు. అంటే అది మన కల్చర్లో లేదు. నేనే ఏదో పెద్ద గొప్పగా పనిచేస్తున్నాను అని అలా కాదండి. ఆయన అంటే మోడీ గారు వచ్చి ఇండియా యొక్క రాజకీయ చరిత్రనే మార్చేశారు. పొలిటికల్ కల్చర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఒకానొక టైంలో జనం ఎన్నికల్లో గెలిచి పార్టీలు స్థాపించేవారు. లీవులు తీసుకుంటారు. చాలామంది లీవుల్లో వెళ్తున్నారు, మాటిమాటికి వెళ్తూనే ఉంటారు. సో ఆ విధంగా లీవులంతా తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ మీటింగ్లని, పని చేయడం అని ఎవరూ లీవులు తీసుకోకుండా ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు వరకు, మీరు 8 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు, నేను చెప్పేది ఏమిటంటే ఆయన ఎప్పుడు ప్రధానమంత్రిగా అయ్యారో అప్పటి నుంచి ఒక్క రికార్డు చూపించండి. ఆయన ఒక్క రోజు, ఒక్క గంట సేపైనా లీవ్ తీసుకున్నారేమో చూపించండి. అందుకని అటువంటి ఆయనతో పనిచేసే ఒక స్నేహితుడు ఆయన నుంచి అసలు విడిపోవడం అన్నది జరగదు. అది అంటే ఎలాగా? రాత్రి పగలు పని చేయడం అనేది అలా కష్టమైన విషయం చెప్పాలంటే కదా. ఆ విషయంలో రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సెలవు తీసుకుంటారు కదా. ఆయన ఎక్కువ రోజులు లీవ్లోనే ఉంటారు, ఆ తర్వాత వచ్చి పనిచేస్తారు. కానీ మా విషయానికంటూ వస్తే పని చేయడమే మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మేము ఎంతవరకు దిగిపోయామంటే, ఎంతవరకు ఇన్వాల్వ్ అయిపోయామంటే, టార్గెట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కంప్లీట్ చేయాలి. అంటే ఆయన ఇలాంటి వర్క్ కల్చర్ ని డెవలప్ చేస్తారు. అంటే ఈ కల్చర్ మారడం వల్ల మొత్తం రాజకీయ పార్టీలన్నీ టెన్షన్ లో ఉన్నాయి. లేదు, అంటే మీరు చూడండి, వాళ్ళు పనిచేసే అవసరం ఉంది. ప్రతిపక్షాల వాళ్ళకి నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. ఒకటి, మీరు మీ దారి మార్చుకోండి.